అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం లో ఉన్నాం మనం ఇప్పుడు. మాజీ ఎమ్మెల్యే గారు కొండేటి చిట్టిబాబు గారితో కొన్ని విషయాలు మనం పంచుకుందాం. సార్ చెప్పండి, మీరు ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు. మీరు తిరిగినటువంటి మొత్తం జిల్లా అంతా తిరిగారు, నియోజకవర్గంలో తిరిగారు, కానీ మీకు సీట్ రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోవడం సీట్ మాకు ఇవ్వలేదని చెప్పి అనుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఇవాళ సీఎం గారు మాకు ఒక హామీ ఇచ్చారు. గడప కార్యక్రమం పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా మేము టికెట్ తీసుకుని కూర్చున్నది. మీరు ఇసుకలో కానీ మట్టిలో కానీ తొగలో కానీ ఎక్కడ కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యామంటే మీరు అవ్వకండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతో పాటే మేము ఇలా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇసుకలో కానీ మట్టిలో కానీ తొగలో కానీ ఎక్కడ మేము ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ అక్కడ కట్టలేదు. పక్క నియోజకవర్గాలు చూడండి, మరి అందరూ కూడా మరి ఇసుక మట్టి తొగ వ్యాపారాలు చేశారు. అటువంటి పరిస్థితుల్లో మరి మేమైతే ఓన్లీ సీఎం గారు చెప్పింది ఒకటే చేసాం. ఇవాళ అభివృద్ధిలో కానీ ఇవాళ సంక్షేమంలో కానీ నేను చేసినట్టుగా ఏ నియోజకవర్గం కూడా ఎవరు చేయలేదు. మరి 140 కోట్లు మరి జలజీవన్ మిషన్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇవాళ 3 లాంటి బిల్లులు కూడా మరి 75 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ కూడా మరి శాంక్షన్ చేసాం, సైట్ కూడా ఏర్పాటు చేసాం. జైలు అడిగి ఫైర్ ఇంజిన్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ 180 లక్షలు ఇవ్వాలి. మరి ఎంప్లాయ్మెంట్ లేకపోవడంతో అది ఆగింది. అంతేకాకుండా ఇవాళ అప్పటికి కాదని మరి 20 కోట్లతో పని మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ బిల్స్ ఆగినాయి అని చెప్పి వాళ్ళు కాజు ఆఫ్ చేసి తర్వాత సీసీ రోడ్డు అంతా బీటీ రోడ్డు మొత్తం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం మా నియోజకవర్గంలో ఆర్ఎండ్బి రోడ్లు అన్నీ కూడా 150 కోట్ల వరకు మేము శాంక్షన్ చేసినాం. పని కూడా పూర్తయిపోయి ఇంచుమించుగా ఒక అంబాజీపేట గన్నవరం ఒక రోడ్డు ఉంటే ఆగింది. కానీ ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఇంతేకాకుండా ఇవాళ ఎంతోమంది ఇవాళ కార్యకర్తలకి ఇవాళ వర్క్లు ఇది బిల్డింగ్లు కానివ్వండి, సచివాలయ నిర్మాణం కానివ్వండి, ఆర్థిక నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా పార్టీ జెండా కార్యకర్తలు ఇవ్వడం జరిగింది. బిల్స్ ఆగటం వల్ల కొంచెం ఆర్థికంగా వాళ్ళ ఇబ్బందిని పట్టడం కూడా జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరికి మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి లేకపోతే ఇల్లు నిర్మిస్తాం మీకు అని చెప్పడం కూడా జరిగింది. మనం కొన్ని ఇంట్లో కూడా ఇవ్వకపోయాం. అంతేకాకుండా ఇవాళ చాలా మందికి మా నియోజకవర్గంలో ఇంచుమించు 7,000 మందికి ఇల్లు స్థలాలు ఇవ్వడం జరిగింది. అవి చాలా మందికి మనం అప్పు చెప్పలేకపోయాం. టైం లేక లేదంటే కొంచెం అనివార్య కారణాల వల్ల చాలా చోట్ల మరి లబ్ధిదారులకి ఇల్లు స్థలాలు మేము చూపించలేకపోయాం. అంతేకాకుండా ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగితే పక్క నియోజకవర్గాల కంటే నేను ఈ గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి బాగా చేసుకున్నాను. మన కాంగ్రెస్ అనేటువంటిది మన రాష్ట్రాన్ని విభజించింది అని చెప్తున్నారు. మరి ఆ పార్టీలో ఓటు బ్యాంక్ ఎలా తీసుకోగలుగుతారు సార్? ఇవాళ ఆ దాని మీదే ఇవాళ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో ఇవాళ కాంగ్రెస్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా నారాయణ అందరూ కూడా వైసీపీ జెండా పట్టుకొని జగన్ గారి వెంటనే అనడం జరిగింది. మరి ఇవాళ అదే పరిస్థితుల్లో మరి ఇవాళ శర్మిలమ్మ గారు పిసిసి పథకాలు తీసుకోవడం ఆవిడ ఆధ్వర్యంలో మరి ఇవాళ స్టేట్లో ఇవాళ మరలా కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొస్తారనే నమ్మకం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మరి ఆవిడ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈవేళ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో స్పెషల్ స్టేటస్ ఇస్తే అది బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి స్టేటస్ రద్దు చేయడం జరిగింది. ఇలా స్పెషల్ స్టేటస్ అనేది వస్తే ఇలా పరిశ్రమలు వస్తాయి, రాజకీయాలు వస్తాయి, అనేక వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అని చెప్పి ప్యాకేజ్ కోసం ఉన్నారు తప్ప కానీ అభివృద్ధి ఏం లేదు. స్పెషల్ స్టేటస్ కోసమే మేము వైఎస్ఆర్ పార్టీలో చేరి వైఎస్ఆర్ పార్టీ నినాదం పెట్టి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి మేము అధికారంలో రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మరి ఇవాళ 3 రాజధానులను పట్టుకున్నాం. మరి 3 రాజధానులు ఉంటే ఒక రాజధాని కూడా కంప్లీట్ చేయకుండా 3 రాజధానులు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో కాలక్షేపం చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆర్డినరీ టెంపరవరీ అయినా సచివాలయం కానీ మరి అదేవిధంగా మరి ఈవేళ అసెంబ్లీ కానీ కట్టడం జరిగింది. కానీ ఈవేళ మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు కానీ ఒక రాజధాని కూడా కంప్లీట్ చేయలేదు. ఇవాళ రాజధాని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ మేమేమో వైజాగ్ వచ్చేస్తామో అది వెళ్ళిపోతామని చెప్పి చాలా సార్లు డేట్లు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మాకు రాజధాని అంటూ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఫ్యూచర్లో మరి స్పెషల్ స్టేటస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం అది మేము
పార్టీ మరి ముందుకు తీసుకెళ్తుంది. అంతేకాదు ఇవాళ రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు రావాల్సిన రాయితీలు కానీ సప్లై నిధులు కూడా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ అన్ని కులాలతో పాటు సమానంగా ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి ఇస్తారు తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ఎక్స్ట్రా ఇచ్చింది ఒక్కటి కూడా లేదు. ఇదంతా గమనించాలి. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి 25% కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫీజు ఇచ్చేవారు, అవి లేవు. మరి అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ఉండి ఈవేళ జగన్ గారు వచ్చిన ఈ తీశారు. మరి విదేశీ విద్యా విధానం ఉండేది, మరి మనం 3 సంవత్సరాలు అవ్వలేదు. మరి మొన్న అది మొత్తం రాష్ట్రం అంతా కలిపితే 50 మందికి మరి విదేశీ విద్యా విధానం మరి 50 మంది ఎస్సీకి ఇవ్వడం జరిగింది, ఎస్టీ అయితే ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఎస్సీకి రావాల్సిన మరి నిధులు మరి ఇవాళ కార్ లోన్ కానివ్వండి, బ్యాంక్ లోన్ కానివ్వండి, కార్పొరేషన్ లోన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎస్సీకి ఇచ్చేవారు. ఇవాళ ఒక లోన్ కూడా ఎస్సీకి ఇచ్చింది లేదు, ఒక ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు రాజశేఖర టైంలో మరి ఎస్సీకి మరి 5 ఎకరాలు కానీ 3 ఎకరాలకి 2 ఎకరాలు కానీ సైట్లు స్థలాలు ఇచ్చి మరి వ్యవసాయం చేసుకోమనేవారు. ఇవాళ ఆ స్కీమే ఎత్తిపెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంట్లో 2 ముగ్గురు చదువుకుంటే ఎస్సీలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫీజు కోసం ఇచ్చేవారు. ఈవేళ జగన్ గారు వచ్చిన తర్వాత అదే మరి ఫ్రీ ఎడ్యుకేషన్ చేసి ఇంట్లో ఒక్కరికి అమ్మఒడి ఇస్తున్నారు, ఒక్కరికి ఫీజులు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మన శరణం గారు వచ్చి ఆ రోజు ఇంట్లో 2 ముగ్గురు ఉంటే ఒకరికి ఫీజు ఇస్తున్నారు కాబట్టి అలా 2 ఉన్నా ఒకరున్నా మరి సీఎం దత్తత తీసుకోవాలని చెప్పి హెచ్చరిక కూడా చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని కులాల కంటే ఎక్కువ నష్టపోయింది జగన్ ప్రభుత్వంలో ఎస్సీ. జగన్ మన శరణం గారు వచ్చి ఆ రోజు ఇంట్లో 2 ముగ్గురు ఉంటే ఒకరికి ఫీజు ఇస్తున్నారు కాబట్టి అలా 2 ఉన్నా ఒకరున్నా మరి సీఎం దత్తత తీసుకోవాలని చెప్పి హెచ్చరిక కూడా చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని కులాల కంటే ఎక్కువ నష్టపోయింది జగన్ ప్రభుత్వంలో ఎస్సీలు అని చెప్పి మేము నమ్ముతున్నాం. అదే కాకుండా ఎక్కువ మంది ఎస్సీ మరి వాళ్ళకి టికెట్ లేకుండా చేసిన ఘనత మరి 13 సంవత్సరాల పార్టీ జెండా మోసి మరి పార్టీలు అనేక మరి ఇబ్బందులు పడి ఇవాళ స్థానిక ఎలక్షన్లో కూడా నేను 4 జడ్పీటీసీలు లెక్కించాను, 3 ఎంపీపీలు లెక్కించుకున్నాం. మరి ఇటువంటి పరిస్థితులు కూడా మరి ప్రభుత్వం నుంచి ఏమీ సహకరించకపోయినా మా సొంత ఇమేజ్ తోటి మేము ఇవాళ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు లెక్కించుకుంటే ఇవాళ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో మరి అక్కడ మరి నన్ను ఒక్కనే ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి నన్ను పక్కన పెట్టడం జరిగింది. ఎందుచేతంటే ఈవేళ మరి అందరూ ఎమ్మెల్యేలు అనేది చేయలేదు. నేను ఎస్సీ బీసీకి ఎక్కువ సహాయం చేయడం మేలు చేయడం కూడా జరిగింది. మరి ఇవాళ 250 ఇస్తున్నారు, ఇవాళ 400 రూపాయలు ఇస్తామని చెప్పి మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి మరి 8,333 రూపాయలు కూడా ఎవరి మంత్ ఇస్తామని చెప్పి మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వీటితో పాటు మరి స్పెషల్ స్టేటస్ అది కూడా ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల స్టేటస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీనివల్ల మరి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వం వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కొండెటి చిట్టిబాబు గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి బలమైన సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు, అయినా సరే స్థానికేతరికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ స్థానికేతరికి కాకుండా లోకల్ గా ఇచ్చుంటే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయమని చెప్తున్నారు. కెమెరా వెంకటేష్ తో కిరణ్ కుమార్, న్యూస్ 360.